హలో గాయ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ విత్ మ్యాజిక్ బాల్ ఛానల్. ఓకే, ఈ రోజు అయితే నేను చెప్పబోయేది అయితే టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. అది కూడా ఆల్రెడీ ఎపిసోడ్ 4 కూడా పెట్టేసాం. అదైతే డిస్టెన్స్ ఫార్ములా. ఇది సెక్షన్ ఫార్ములా. ఇది పార్ట్ 2 కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే, వెల్కమ్ టు ఎపిసోడ్ 5. దెన్ లెట్స్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ డి లలిత్ ప్రణీత్ కుమార్. ఓకే, ఫార్ములా ఫస్ట్ సెక్షన్ ఫార్ములా. మనకి ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఏంటంటే m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదంతా ఒక ఫార్ములానే, సెక్షన్ ఫార్ములానే ఫుల్ హోల్ అంతా మొత్తం. ఇదేం విడిగా కాదు, కామన్ ఉందని. అసలు ఈ m1 మీకు ఆల్రెడీ డిస్టెన్స్ ఫార్ములాలో అడ్వర్ట్ ఉంటుంది. x2 x1 y2 y1 అవి అంతే డిస్టెన్స్ ఫార్ములా లాగే మనం దీంట్లో కన్సిడర్ చేసుకోవాలి. కానీ m1 m2 అంటే ఏంటంటే వి విల్ టేక్ రేషియో. మనం రేషియో తీసుకుంటాం m1 కోసము ఇంకా m2 కోసం. అది కూడా ఎలాగంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషియో 3:2 ఉంది. అది m1 అది m2 కింద తీసుకుంటాం. ఓకే, ఇంకా సమ్స్లోకి వెళ్దాం. ఓకే, మీకు బాగా ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇది సాల్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్స్ ది join of -1, 7, 4, -3 in the ratio of ఇందాక మనం 3:2 తీసుకున్నాం కదా, అదే తీసుకున్నాం. ఓకే, 3:2 ఇప్పుడు రివర్స్ తీసుకున్నాం. 2:3 తీసుకున్నాం. ఇప్పుడు 2:3 కనుక తీసుకుంటే మీకు ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో కూడా అర్థమవుతుంది. ఆఫ్ 2:3. ఓకే, find the coordinates of the point which divides the join of -1, 7 and 4, -3 in the ratio of 2:3. ఓకే, ఇందాక మేము ఏమనుకున్నాం, సెక్షన్ ఫార్ములాకి ముందు m1 m2 ఏం తీసుకోవాలన్నాను, రేషియోని తీసుకోవాలన్నా. గివెన్ ఆడు ఇచ్చేసాడు మాట, గివెన్ m1 m2 m1 m2 m1 ఇది 2 ఫస్ట్ తీసుకోవాలి రేషియోలో. నెక్స్ట్ m2 సెకండ్ 3 తీసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీకు డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ ఎపిసోడ్ 4లో చెప్పారు. x1 y1 x2 y2 అని తీసుకోవాలి. -1 x1 కింద తీసుకోవాలి. 7 y1 కింద, x2 y2. ముందు మీరు ఇలా రాసుకుంటే మీకు కూడా తీసుకుంటారు. నేను అలాగే చేస్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ దీనికి -1 ఫార్ములా వాడదాం. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా ఇందాక ఏం చెప్పాను గుర్తుంది కదా. ఫస్ట్గా m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. నిజంగా అయితే m ప్లస్ n కూడా వస్తుంది. m1 ప్లస్ m2 కాదు, m ప్లస్ n కూడా ఉంటుంది. అంటే అప్పుడు ఇది m ఇది n కింద తీసుకోవాలి. నెక్స్ట్ m1 y2 ప్లస్ m2 y1, m1 ప్లస్ m2. ఈ ఫార్ములాని ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఓకే, మీకు ఇది గుర్తుపెట్టుకోవడం, ఇక్కడ ఎలా వస్తారు ఇక్కడ కూడా అంతే. కానీ ఎక్స్ప్రెస్లో y పెట్టాలి. ఇక్కడ x2 ఇక్కడ y2, ఇది ఇక్కడ x1 ఇక్కడ y1. కింద మాత్రం ఏమీ మారదు. ఓకే, ఇప్పుడు m1 2 x2 4 ప్లస్ m2 3 x1 -1 m1 ప్లస్ m2 2 ప్లస్ 3 m1 2 ప్లస్ 3 కామా
ఇప్పుడు ఇక్కడ కూడా ఇందాకలే తీసుకోవాలి m1 2 y2 -3 ప్లస్ m2 3 y1 7 by m1 plus m2 2 plus 3. ఒక పక్కన రాసేస్తున్నాను కింద ప్లేస్ వెళ్ళిపోద్దని. ఇప్పుడు ఇది ఓకే సింప్లిఫికేషన్ ఎలాగో చెప్తాను. 2 4 8 3 1 3 కానీ మైనస్ ప్లస్ మైనస్ అంటే మైనస్ వస్తుంది. 3 1 3 బై మైనస్ అది వచ్చింది అర్థమైంది కదా. 3 minus 1 minus 3 minus plus minus. Here 2 plus 3 5. 2 minus 2 into 3 6 minus 1 minus 6 minus 6 3 7 21 plus 21 by 5. వంకర వచ్చింది. 8 minus 3 minus 6 plus 21. ఇప్పుడు ఆ ప్రాసెస్ చేశాక 5 15 by 5 వస్తుంది. అందరికీ డౌట్ ఉంది చిన్నగా అక్కడ మైనస్ ప్లస్ ఉంది కదా, అలాగైతే మైనస్ రావాలి కదా అని. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే 6 21 ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఇది 21. దీని దగ్గర ఈ సైన్ ఉంది ప్లస్ ఉంది, అందుకే ప్లస్ 15 వస్తుంది. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేస్తే 5లో 5 1 టైమ్స్ 1 టైము, 5లో 15 3 టైమ్స్, అంటే 1,3 is the solution for this problem. ఓకే మనకైతే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది జనాభా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కూడా వెళ్దాం, ఇంకా మీకు ఐడియా వస్తుంది క్వశ్చన్స్ పైన. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లో వచ్చేటప్పటికి ఇందాక మనం సెక్షన్ ఫార్ములా చూసాం. ఇప్పుడు మనం నేర్చుకోపోయేది మిడ్ పాయింట్ ఫార్ములా. అంటే ఇది కూడా సెక్షన్ ఫార్ములా అలాగే ఉంటుంది, కానీ ఫార్ములా మారుతుంది. x1 plus x2 by 2 y1 plus y2 by 2 మిడ్ పాయింట్ ఫార్ములాకి. అసలు 2 ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ x1 plus x2 plus x3 ఉందనుకోండి, అప్పుడు 2 plus 3 వస్తుంది. పైన న్యూమరేటర్లు అన్నీ ఉంటే వేరియబుల్స్, అక్కడ కింద డినామినేటర్లో న్యూమరేటర్లు అంత వస్తుంది నెంబర్. ఓకే ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. If 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram, find x and y. x and y ని కనిపెట్టాలి. ఈ ఫార్ములా పడవచ్చు. ఫస్ట్ మనం దీనికి ఫైండ్ x1 y1 ముందు మనం డయాగ్నల్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. ఆర్ ది వెర్టిసెస్ ఆఫ్ ఏ parallelogram. LLGM అంటే దీన్ని ప్యారలగ్రామ్ ని LLGM కింద కూడా డినోట్ చేస్తారు, ఎందుకంటే ఇది ప్యారలల్ కి, ఇంకా జిఎం అంటే ప్యారలగ్రామ్. ఓకేనా, x1 plus x2 by 2 y1 plus y2 by 2 is equal to x1 plus x2 by 2 y1 plus y2 by 2. అసలు ఎందుకు ఇలా ఈక్వల్ చేసాం, ఇక్కడ వేసి మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు వేసామంటే మీ అందరికీ తెలుసు ప్యారలల్ గ్రామ్లో డయాగ్నల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. డయాగ్నల్స్ ఈక్వల్. సపోజ్ ఇదైతే అప్లికేషన్ డయాగ్నల్స్ తీసుకుంటే ఈ డయాగ్నల్స్ నేమింగ్ కూడా ఇచ్చేద్దాం ABCD. దీనిలో డయాగ్నల్స్ ఒకటేమో AC, ఇంకో డయాగ్నల్ BD. డయాగ్నల్స్ ఈక్వల్ అన్నాను కదా, AC is equal to BD. ఇప్పుడు అర్థం ఉంటుంది కదా మీకు, ఇది AC is equal to BD. AC is equal to BD. ఏ అంతా 1, 2. ఈ డయాగ్రామ్ ఇవ్వాలి మీరు ఎగ్జామ్ అయితే. BM of 4, y
సిఎం x,6 ఇంకా 3,5. అసలు మనల్ని ఇప్పుడు ఈ సమ్లో కనిపెట్టమని ఏంటో తెలుసు కదా, ఎక్స్ అండ్ వై. దానిని వాల్యూస్ కనిపెట్టాలి, ఎక్స్ అండ్ వై. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ కనిపెట్టాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, x1 ప్లస్ x2/2. ఇప్పుడు మీరు ఇది కూడా ఎలా తీసుకోవాలంటే ఏసీ బీడీ. ఏ ఇస్ ఈక్వల్ టు ఏ అంతా 1,2, సి అంతా x,6. ముందు ఇది తీసుకుందాం, x1 y1 x2 y2. x1 అంతా 1 ప్లస్ x2 అంతా x. మీకు కావాలంటే దీని పైన మీరు రాసుకోవచ్చు x1 y1 అని, x2 అండ్ y2. అప్పుడు ఇంకా ఈజీగా వద్దు. 1 ప్లస్ x2 కామా y1 2 ప్లస్ 6 బై 2. x1 1 ప్లస్ x2 x 1 ప్లస్ x/2, y1 2, y2 6/2. ఇప్పుడు బీడీలో వద్దాం. b4, y x1 y1. ఇది కూడా వేరే కింద తీసుకోవాలి. dm 3, 5. ఓకే, x1 y1 x1 ప్లస్ x2 బట్టి 4 ప్లస్ 3 బై 2 y1 y ప్లస్ 5 y ప్లస్ 5/2. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. 1 ప్లస్ x/2 1 ప్లస్ x/2 వస్తుంది. అది వదిలేయడమే, ఎందుకంటే న్యూమరికల్కి వేరియబుల్ యాడ్ చేయలేము. అదేదో ఇక్కడ కూడా ఏదైనా న్యూమరికల్ అంటే సపోజ్ 2, 3 ఏమంటే అప్పుడు యాడ్ చేయగలం. 2 ప్లస్ 6 అంతా 8/2 ఇస్ ఈక్వల్ టు 4 ప్లస్ 3/2. దీన్ని యాడ్ చేయగలం న్యూమరికల్స్లో అనమాట. 6/2 సారీ 7/2. మళ్ళీ ఇక్కడ వేరియబుల్ ఇంకా న్యూమరికల్ ఉంది, యాడ్ చేయలేం, అలాగే వేసేయాలి. y ప్లస్ 5/2. ఇప్పుడు మనం ఏమన్నాడు, ఎక్స్ వై కనిపెట్టాలి అన్నాడు. ఎక్స్ వై ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. మన అందరికి తెలుసు యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది కూడా ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మనం ముందు ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. x axis 1 plus x/2 is equal to 7/2 is equal to మనం క్యాన్సిల్ చేసేయచ్చు. 1 plus x is equal to 7, x is equal to 6. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది ప్లస్, అటు వెళ్తే -7 -1 6 వస్తుంది. ఇప్పుడు y యాక్సిస్, x వచ్చేసింది మనకి, x వాల్యూ 6. ఇప్పుడు y యాక్సిస్, ఇక్కడ 8/2, ఇక్కడ y ప్లస్ 5/2. 8/2 ఇస్ ఈక్వల్ టు y ప్లస్ 5/2. ఇక్కడ కూడా 2 ఈక్వల్గా ఉంది. ఈక్వల్ అంటేనే క్యాన్సిల్ చేసేయచ్చు. 8 is equal to y plus 5. 8 ఇటు 5 ఇటు వస్తుంది, అటువైపు రాస్తున్నాను, కింద ప్లేస్ సరిపోగా. 8 - 5 3 y is equal to 3. ఓకే, మనకి x యాక్సిస్ అమ్మ 6 వచ్చింది, x వాల్యూ 6, y వాల్యూ 3 వచ్చింది. వాళ్ళు పెట్టేసేసి ఇచ్చేసారు. మనం ఎక్స్ అండ్ వై డయాగ్నల్స్ అయితే మనం కనిపెట్టాం. ఇదిగోండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఈ ఫార్ములా వాడాలి. x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఈ ఫార్ములా వాడాలి. నిజంగా అయితే మిడ్ పాయింట్ ఫార్ములా ఇది. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మరి నాకు తెలిసి మీకు ఖచ్చితంగా 60% అయితే వచ్చేసి ఉంటుంది కోఆర్డినేట్ జామెట్రీ అనేది.
ఆల్రెడీ ఎపిసోడ్ 4 కూడా పెట్టాం, మీరు చూడకపోతే అది కూడా చూడండి ముందు. ఓకే, దెన్ లెట్స్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. హలో, వెల్కమ్ బ్యాక్ టు డిస్టెన్స్ ఫార్ములా. అంటే మీరు ఆల్రెడీ ఎపిసోడ్ 4లో చూసారు డిస్టెన్స్ ఫార్ములా. ఇప్పుడు మళ్ళీ ఆ ఫార్ములా అనేది మనం అయితే ఇక్కడ వాడిపోతున్నాం. ఇప్పుడు రాంబస్ క్వాడ్రిలేటరల్ లో వాడిపోతున్నాం. ఇందాకైతే ప్యారలల్ గ్రామ్ చేసి ఇప్పుడు రాంబస్ అయిపోతున్నాం. డిస్టెన్స్ ఫార్ములా అందరికి గుర్తే ఉంటుంది. మీరు కనుక ఎపిసోడ్ 4 చూడకపోతే ముందు వెళ్ళి అది చూడండి, అప్పుడే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? రూట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square ఓల్డ్ రూట్ మొత్తానికి. ఓకే, దీనికి కూడా రాంబస్ కూడా వెట్టిసి ఇచ్చేసాడు, ఏరియా కనబెట్టమన్నాడు. అసలు ఏరియా ఆఫ్ ది రాంబస్ ఏంటి? హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 కదా. అలాగైతే డైగన్స్, మరి డైగన్స్ ఇవ్వలేదు కదా, అంటే ప్యారలల్ గ్రామ్ వాడినట్టుగానే మనం కూడా ఇప్పుడు డైగన్స్ కనిపెట్టాలి. కానీ అది మిడ్ పాయింట్ ఫార్ములా కాదు, డిస్టెన్స్ ఫార్ములాతో. డయాగ్రామ్ తీసుకున్నాం ముందు. ముందు తీసుకున్నాం. ఓకే, ఏ బి సి డి. ఏసీ డయాగ్నల్, బిడి డయాగ్నల్. ఇక్కడ కూడా అంతే, ఏసీ ఈక్వల్ టు బిడి. ఇక్కడ కూడా మనం ఏసీ ఈక్వల్ టు బిడి, ఏ వాల్యూ అంతా 3,0 x1 y1. ఇప్పుడు సి -1,4 ఇదిగోండి ఇక్కడ ఉంది, x2 y2. అలాగే బీడీ కూడా వేసుకుందాం ఇప్పుడే, మళ్ళీ మనకి నెక్స్ట్ పర్వాలేదు. బి 4,5 x1 y1. ఇక్కడతో డయాగ్నల్ అయిపోయింది ఏసీ బీడీది, అది ఏసీది. ఇక్కడ బీడీ డయాగ్నల్ తీసుకుంటున్నాం. డి -2, -1 x2 ఇది, y2 ఇది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సమ్ చేద్దాం. డిస్టెన్స్. ఓకే, ఇక్కడ మనం డిస్టెన్స్ ఆఫ్ ఏసీ, ఇక్కడ ఇటువైపు మనం డిస్టెన్స్ ఆఫ్ బీసీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. నేనైతే ఇక్కడ ఇంకా ఫార్ములా రాయట్లేదు, ఆల్రెడీ ఇక్కడ రాస్తాను డిస్టెన్స్ ఫార్ములా అని. is equal to x2 -1 minus x1 3 whole square plus y2 minus y1 whole square 4 minus 0 whole square root -1 -3 minus plus అంటే 3 4 వస్తుంది, -4 whole square plus 4 minus 0 4 is equal to root 16 plus 16 is equal to root 32 వస్తుంది. రూట్ 32 మనం 4√2 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ బీసీ, ఇది కూడా ఇందాకలాగే మనం చెయ్యాలి. నిజంగా అయితే మీలో చాలా మంది అడుగుతూ ఉంటారు 4√2 అసలు ఎలా వచ్చింది, రూట్ 32 నుంచి 4√2 ఎలా చేస్తారు అని. మీలో నాకు తెలిసి 90% తెలియని ఏమవుదు. రూట్ 32 ఉంది కదా, రూట్ 2 ఇంటూ రూట్ 16 తీసుకోండి, ఎందుకంటే 2 టేబుల్ 216 32. ఇప్పుడు రూట్ 2కి రూట్ 2 వేసేస్తాం, రూట్ 16కి 4 వేస్తాం. రూట్ 2 ఇంటూ 4, ఇప్పుడు 4 అప్పుడు ఇంకేముద్ది 4√2 అవుద్ది, 4√2. ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ బీసీలో వెళ్దాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలి, ఏసీ డయాగ్నల్ అయిపోయింది. ఇది ఏసీ డయాగ్నల్, ఇది బీడీ డయాగ్నల్. ఓకే, బీడీ
diagonal x2 -2 -4 -2 -4 whole square plus y2 -7 whole square -1 -5 whole square. ఎక్కడ కూడా నాకు తెలిసి ఈక్వల్ వచ్చేసినట్టు ఉంది. మైనస్ మైనస్ ప్లస్ రాలేదు ఈక్వల్ 6 స్క్వేర్ మైనస్ ప్లస్ మాటి 2 + 4 6 ఐ మీన్ -6. ఓకే, ఇప్పుడు -1 -5 మైనస్ మైనస్ ప్లస్ ఇక్కడ కూడా 6. ఓకే, √36 + 36 is equal to √36 + 36 ఎంత 6 + 6 12. ఇక్కడ 1 వెళ్తుంది, అలాగే 6 అంటే 72 వస్తుంది. ఇక్కడ √72. ఇక్కడ మీకు ఒక చెప్పడం మర్చిపోయాను, మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీరు 4√12 రాసాక అస్సలు ఉండకూడదు. దీని తర్వాత మీరు ఒకటి యూనిట్స్ అనే ఒకటి రాయాలి. యూనిట్స్ అనేది అయితే మీరు ఖచ్చితంగా అయితే రాయాలి. ఓకే, ఇక్కడ అయితే √36 + 36 √72 ఎలాగంటే 6 + 6 12 1 ఉంటుంది, 3 + 3 6 అవన్నీ ఇంకెక్కడ వేసాను 72. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఒకసారి మీరు గమని చేసిన కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు ఏమైనా చేసేస్తే వీడియో పాస్ లో పెట్టాక కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఆన్సర్. ఓకే, √72 కదా, దీన్ని 6√2 కింద రాస్తాం. ఓకే, మీకు అర్థమైపోయి ఉంటుంది 6√2 ఎలా వచ్చిందో యూనిట్స్. ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టుగానే ఇప్పుడు అసలైంది మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ D1 వచ్చేసింది, D2 కూడా వచ్చేసింది. డయాగ్నల్స్ డయాగ్నల్ 1 డయాగ్నల్ 2. ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ అడిగాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్. ఫార్ములా రాసుకున్నాం, ఏరియా ఆఫ్ రాంబస్. మీరు ప్రతిదానికి ప్రాబ్లం ఏదైనా అడిగితే ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా ఫార్ములా రాయాలి. హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. D1 D2 అంటే డయాగ్నల్స్ ఏమి తెలుసు. D1 ఎంత వచ్చింది మనకి 4√2, D2 6√2. ఓకే, ఇప్పుడు నేనైతే పక్కన రాసేస్తున్నాను, అంటే కింద మీద విజిబుల్ గా ఉండదని పక్కన రాస్తున్నా. హాఫ్ ఇంటూ D1 ఎంత వచ్చింది 4√2, D2 6√2, 4√2 ఇంటూ 6√2. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ పార్ట్ ఎలాగా అనుకుంటే √2 క్యాన్సిల్ చేసేయచ్చు మీరు. హాఫ్ ఇంటూ 4 6 24. నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాను. అసలు నేను ఇందాక ఏం చేశాను, హాఫ్ ఇంటూ 4√2 ఇంటూ 6√2 అంటే √2 క్యాన్సిల్ చేసేస్తాను అన్నా. అసలు √2 అసలు క్యాన్సిల్ వద్దా? ది రూట్ విల్ నాట్ క్యాన్సిల్ వైల్ ఇట్ వాస్ ఇన్ మల్టిప్లికేషన్. అదే అది కనుక ఇంటూ అది మల్టిప్లై చేస్తుంటే ఇంటూ ఇందాక మీకు చూపించండి చూడండి, అది అలా ఉంటే √2 అస్సలు క్యాన్సిల్ అవ్వదు. అది మీకు ఒక పాయింట్ కింద కూడా గుర్తుంటుంది. ఓకే, ఇంటూ D1 అండ్ 4√2 ఇంటూ D2 6√2. ఇప్పుడు ఎలాగో చెప్తాను చూడండి. హాఫ్ ఉంది కదా, ఇంటూ 4 6 24 ఇంటూ √2 రెండు ఉన్నాయి అంటే √2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అప్పుడు 2 అదే స్క్వేర్ √2 క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఇక్కడ 2 ఉంటుంది కదా, ఈ 2 క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఇక్కడ 24 స్క్వేర్ యూనిట్స్ కింద రాత్మము యూనిట్స్ అని. ఇక్కడేమో యూనిట్స్ అని రాయమన్నారు, అక్కడేమో స్క్వేర్ యూనిట్స్ అని రాయమన్నారు అని కనుక మీరు అంటే చూసారా, ఏరియా ఆఫ్ రాంబస్ మనం అదే ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ డిస్టెన్స్ కి. అర్థమైంది కదా. ఇది కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది కనుక మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్పింది ఏదైనా కామెంట్లో పెడితే మళ్ళీ ఈ ప్రాబ్లమ్నే నేను మీకోసం మళ్ళీ వీడియో తీస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్కి అయితే రెస్పాండ్ అవుతాం. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఇది AB అనేది 90 మీటర్. మనం ఆల్రెడీ ఇందాక చేసాం సెక్షన్ ఫార్ములా. ఇది అసలు మెయిన్ సెక్షన్ ఫార్ములా మాట, సెక్షన్ ఫార్ములా ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఇది క్వశ్చన్ అనేది చూసి అందరూ ఇలా చూసి భయపడిపోతారు, కానీ ఇది అసలు ఏం ఉండదు. AB
ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. మనం ఈ ఇన్ఫర్మేషన్ బట్టి రాకుండా క్వశ్చన్స్ ఇచ్చే బట్టి లైన్ సెగ్మెంట్ గీస్తాం. పి అంటే పాయింట్. ఓకే, రేషియో అనేది మనం కనిపెట్టాలి. ఎందుకంటే సెక్షన్ ఫార్మ్లో ఈ అమ్మని అమ్ముతూ ఉంటేనే రేషియో ఖచ్చితంగా కావాలి. ఏపీ స్కూల్ 3/7 ఏబి అని తెలిసేసాడు. ఇప్పుడు నేను ఏం చేస్తామంటే ఏపీ ఈక్వల్ టు 3/7 ఏబి అంటే ఏపీ ప్లస్ పీబీ అని తీసుకోవచ్చు కదా. ఫుల్ ఏబి లైన్ సెగ్మెంట్ అంటున్నాడు, మధ్యలో డివైడ్ చేస్తుంది కదా, అదైతే ఏపీ ప్లస్ పీబీ. 7 ఇటుగా కలిపితే మల్టిప్లై చేస్తాం, మరి 7 ఏపీ ఇస్ ఈక్వల్ టు 3 ఏపీ ప్లస్ పీబీ. 3 ఏపీ ప్లస్ పీబీ. 7 ఏపీ ఇస్ ఈక్వల్ టు ఇంటూ చేస్తుంది 3 ఏపీ ప్లస్ 3 పీబీ. ఓకే, 7 ఏపీ ఇస్ ఈక్వల్ టు 3 ఏపీ ప్లస్ 3 పీబీ. ఇప్పుడు ఈ 3 ఏపీ ఇటు తెచ్చింది, ప్లస్లో ఉంది కదా, ఇప్పుడు మైనస్లో వస్తుంది. 7 ఏపీ మైనస్ 3 ఏపీ ఇస్ ఈక్వల్ టు 3 పీబీ ఇస్ ఈక్వల్ టు 3 పీబీ. 7 మైనస్ 3 అంత 4 ఏపీ ఇస్ ఈక్వల్ టు 3 పీబీ. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని రేషియో ఫార్మ్లోకి మార్చేస్తాం. ఏపీ పిఏ కింద రాసుకోవచ్చు, పిఏ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు పిఏని 3, పీబీ ఈజ్ ఈక్వల్ టు 4. పిఏ ఎందుకు రాస్తానంటే ఇక్కడ ఏపీ ఉంది, పిఏ ఉంది, ఏంటంటే ఏపీ అయినా రాసుకోవచ్చు, పీబీ అయినా రాసుకోవచ్చు, రెండు ఒకటే. రేషియో వచ్చేసింది. ఇంకా పిఏ ఇస్ టు పీబీ ఈజ్ ఈక్వల్ టు 3:4. దీన్నే మనం M1 M2 కింద అయితే తీసుకుంటాం. ఇంకా సెక్షన్ ఫార్ములా చేద్దాం, ఇంకా సొల్యూషన్ ఏమొస్తుంది చూడండి. ఫార్ములా ఏంటి? M1 x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2 కామా M1 y2 ప్లస్ M2 y1 బై M1 ప్లస్ M2. ఓకే, ఇప్పుడు దీన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే మనం సజెస్ట్ చేసాడు x1 y1, దీన్ని 2 నెక్స్ట్ y2 ప్లేస్ లేక రాసాను. ఓకే, M1 3 x2 2 3 2 ప్లస్ M2 4 x1 minus 2 4 minus 2 by M1 plus M2 3 plus 4 M1 3 అది తెలుసు, y2 4, ఇప్పుడు M2 4 ఎందుకంటే M2 ఇదిగోండి ఇక్కడ 4, y1 minus 2 by 3 plus 4 right. ఓకే, 3 2 6 ప్లస్ రాదు ఎందుకంటే 4 2 8, మైనస్ ప్లస్ మైనస్ 6 minus 8 by 3 plus 4 7, 3 4 12, 4 2 8. ఇక్కడ కూడా అంతే, మైనస్ ప్లస్ మైనస్ 8 by 7, 6 minus 8, 6 minus 8 ఎంత 3 by 7, 12 మైనస్ ఇక్కడ 12 minus 8 చేయాలి. మనం అయితే అటువైపు అయితే చేయడం మర్చిపోయాం. 3 4 8 4 2 8. ఓకే, 12 minus 8 కాదు, y2 ఇక్కడ -4, అదే అనుకుంటున్నాను. ఇక్కడ -4 మనం వాల్యూ 4 కింద మాత్రమే తీసుకున్నాం. నిజంగా అయితే
దట్ మీన్స్ -12 ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అంటే 20/7 20/7 3/7 20/7. This was the answer for this problem. ప్రతి వీడియోలో అయితే ఒక చాక్ పీస్ అయితే ఇరిగిపోతుంది నేను చేసిన వీడియో. ఓకే 3/7 20/7 ఆన్సర్. ఎస్ ఇట్ వాజ్ కరెక్ట్. మీరైతే ఖచ్చితంగా అనేది ప్రతి దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది. లైన్ సెగ్మెంట్, రాంబస్, పారలగ్రామ్ అన్నప్పుడు దానికి అయితే మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఇంకా మీకు నాకు ఏదైనా సజెషన్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ కూడా పెట్టండి. ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్ లలిత్.